మీ కళ్ళద్దాలిక పక్కన పెట్టేయండి. ప్రతి కంటి సమస్యకి బెస్ట్ సొల్యూషన్ ఇస్తుంది అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ఈరోజు మన అతిథి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, విభజిత ఆంధ్రప్రదేశ్ మాజీ ఎమ్మెల్సీ డొక్క మాణిక్యవరప్రసాద్ గారు మనతో ఉన్నారు. అయితే ఈ ప్రోగ్రాం మనకు స్పాన్సర్ చేస్తుంది ఎకో తేజాస్. ఎలక్ట్రికల్ వాహనాల తయారీ రంగంలోని ఏపీలో అగ్రగామిగా నిలిచిన సంస్థ ఎకో తేజాస్. అన్ని వర్గాలు, అన్ని రంగాల ప్రజలకు అనువైన రీతిలో అందుబాటు ధరలతో వీరి దగ్గర వాహనాలు లభిస్తుంటాయి. ఒక్కసారి ఛార్జ్ చేసే చాలు 100 కిలోమీటర్లకు పైగా ప్రయాణించే వాహనాలు వీరి వద్ద ఉంటాయి. ఓకే, నమస్తే మాణిక్యవరప్రసాద్ గారు. బాగున్నారా? బాగున్నాండి. నాకు తెలిసి డొక్క మాణిక్యవరప్రసాద్ గారు ఒక మాజీ మంత్రివర్యులు. మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక మచ్చలేని నాయకుడుగా, అంటే అవినీతి కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇలాంటి మచ్చలేని నాయకుడుగా, ఒక మేధావి వర్గానికి చెందిన నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ ఇప్పుడు మాత్రము డొక్కా మాణిక్యవరప్రసాద్ గారు నిలకడలేని రాజకీయ నాయకుడు, అతనికి స్థిరత్వము లేదు అనే ఒక చెడ్డ పేరు మూట కట్టుకుంటున్నారు. ఏంటి అసలుకి? అంటే దానికి కారణం ఏంటంటే అండి, రాష్ట్ర విభజన తర్వాత మేము కాంగ్రెస్ పార్టీలో వెదిగాము. మేము కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీ లేదు ఇక్కడ. ఒక భూకంపం లాంటి సిచ్యువేషన్ వచ్చింది. వచ్చినప్పుడు ఎక్కడో ఏది దొరికితే అది పట్టుకున్నాం. అప్పుడు టీడీపీలో జాయిన్ అయ్యాను. టీడీపీలో జాయిన్ అయిన తర్వాత నేను 19లో నా ఒరిజినల్ సీట్ ఇవ్వకుండా, వితౌట్ మై కన్సెంట్, తాడికొండ ఇవ్వకుండా ఒక సీట్ అనౌన్స్ చేశారు. వాళ్ళు అనౌన్స్ చేశారు వితౌట్ మై అంగీకారం, నాతో మాట్లాడు. సరే, నేను అది కష్టం అండి, అది ఓడిపోతాను అని కూడా చెప్పాను పెద్దలకి. లేదు, పోటీ చేయి, పర్లేదు, మేము ఉన్నాం కదా అన్నారు. అక్కడ పోయి డిఫీట్ అయ్యాను. ఆ డిఫీట్ అప్పుడు బాగా ప్రెజర్ గురయ్యాను, కొంచెం ఆర్థిక ఇబ్బందులు పడ్డాను. బాగా ఖర్చు పెట్టారా? నా స్థాయికి మించి పెట్టాను. అంటే మామూలుగా సాధారణ ఎస్సీ నియోజకవర్గాల్లో ఖర్చు పెద్దగా ఉండదు. అక్కడ ఎందుకో టెంప్ట్ చేశారు పరిస్థితులు, అట్లా ఇన్వాల్వ్ చేశాక అదేదో నాకు అందలేదు. తర్వాత దాంతో 19లో బాగా డిసప్పాయింట్ అయ్యాను. ఆ టైంలో ఎవరో ఒక మిత్రుడు కలిస్తే, రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి మన జగన్మోహన్ రెడ్డి గారు నాకు బాగా పరిచయం. కొంతమంది అక్కడ ఉన్న చాలామంది వ్యక్తులు నాకు కొంతమంది తెలిసిన లీడర్స్, నాతో పనిచేసిన కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన లీడర్స్, ఇలా ఎక్కడో ఆ మానసిక స్థితిలో నేను సాఫ్ట్వేర్ అయిపోయాను. పడ్డాను, జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత నరకమే. 1 ఇయర్ బాగానే ఉంది. నరకం ఏంటి? మీకు ఎమ్మెల్సీ ఇచ్చారు? ఇవ్వలేదు, అది టీడీపీది ఎమ్మెల్సీ. వైసీపీ నాకేం పదవి. ఎమ్మెల్సీ ఇస్తామన్నారు, ఇవ్వలేదు. ఎమ్మెల్సీ కంటిన్యూ చేస్తామన్నారు, ఇవ్వలేదు. టికెట్ ఇస్తామన్నారు, ఇవ్వలేదు. ఇచ్చారు, తీసేశారు. ఉదయం ఇస్తారు, సాయంత్రం తీస్తారు, 2 రోజులు తీస్తారు. అట్లా 3 సార్లు బంతి ఆడుకున్నారు. నేను అక్కడ హర్ట్ అయ్యాను. నేను ఏంటి పిలిచి మాట్లాడండి, నేను ఒకసారి వారిని కలుస్తానని చెప్పాను. 1.5 year అపాయింట్మెంట్ ఇవ్వలేదు. మరి నా బాధ ఎలా చెప్పుకోవాలి అతనికి? ఏం జరుగుతుందో చెప్పాలి. మనం ఒక వ్యవస్థలో పనిచేస్తున్నప్పుడు, మీరు ఒక జర్నలిస్ట్గా పనిచేస్తున్నారు, పనిచేయటం ద్వారా మీకు ఏదో ప్రోత్సాహం ఉంటుంది కదా. డబ్బే కాదు, ఒక ప్రమోషనో లేకపోతే ఇంకొక గౌరవం ఏదో ఉంటుంది కదా. అసలు కనీసం మాట్లాడకుండా, కనీసం ఇంటర్వ్యూ ఇవ్వకుండా, ఏం జరుగుతుందో తెలియకుండా సీట్ ఇస్తారు, ఒక 4 రోజుల్లో క్యాన్సిల్ చేస్తారు. మళ్ళీ లేదు, నువ్వే క్యాండిడేట్ అంటారు, మళ్ళీ పిలుస్తారు. మరి నువ్వు ఎట్లా, నీ వనరులు ఎట్లా అన్నారు. నా సిచ్యువేషన్ ఇదని కూడా చెప్పాను. చెప్పి ఈరోజు సాయంత్రం నీకు అనౌన్స్ చేస్తున్నామని చెప్పి సడన్గా చేంజ్ చేశాను. వైసీపీ శ్రేణుల్లో ఒక మాట అయితే నడుస్తోంది. అంటే డొక్క మాణిక్యవరప్రసాద్ గారికి 2 నియోజకవర్గాలకు ఇన్ఛార్జ్ ఇచ్చారు, పత్తిపాడు, తాడికొండ ఇచ్చారు. ఆయన నేను ఒక మేధావర్గానికి చెందినవాడిని, నేను కాంగ్రెస్ పార్టీ రాజకీయాల నుంచి వచ్చినారు కదా, నేను మేధావిని, నేను ఇంట్లో కుర్చీ వేసుకొని కూర్చుంటా, ప్రజల్లోకి వెళ్ళను, మీరే డబ్బు పెట్టాలి, మీరే గెలిపించాలనే విధంగా వ్యవహరించారు. తద్వారానే ఈ పరిస్థితి వచ్చిందంటారు. అదే నాకు 2 నియోజకవర్గాలు ఎందుకు ఇస్తారు? నాకు తాడికొండే ఇచ్చారు, తాడికొండ తీసేశారు, మళ్ళీ ఇస్తామన్నారు, ఇచ్చింది. నేను ఇప్పుడు ఈ రోజు కూడా తాడికొండ వెళ్ళొచ్చాను. తాడికొండ వెళ్ళంది ఇప్పుడు నేను ఈ రాజకీయాలు వచ్చిన తర్వాత పబ్లిక్ లోకి వెళ్ళట్లేదు. జగన్మోహన్ రెడ్డి నాలాగా మీరు ఒక్కసారి వాళ్ళు ఆరోపిస్తున్నారు, వైసీపీ ఆరోపిస్తున్నారు. అది చాలా తప్పుడు ఆర్గ్యుమెంట్. నాలాగా ప్రజల్లో ఉండే రాజకీయ నాయకుడు ఈ జిల్లాలో ఎవరైనా ఉంటే, నా రిటైర్మెంట్ నాగరాజు ముందు ఈరోజు అనౌన్స్ చేస్తాను. రాజకీయ సన్యాసం తీసుకుని అంతేనా? ఆ కారణం అయితే వాళ్ళకి ఉండే వేరే మోటివ్స్ ఉండి, వాళ్ళకి వేరే నన్ను ఏదో దెబ్బతీయాలి, రాజకీయంగా దెబ్బతీయాలని దుష్ప్రచారం చేస్తే నేను చెప్పలేను. కానీ మీరు ఈయన కన్విన్స్ లేదా మీరు ఒక జర్నలిస్ట్ టీం ఏర్పడండి, వరప్రసాద్ గారు పబ్లిక్లో ఉండడు అనే మాట కనుక అంటే, ఒక మీరు సర్టిఫై చేస్తే, ఈరోజే నేను పబ్లిక్ లైఫ్ నుంచి రిటైర్. అది నా లైఫ్ లేదండి, నాకు వేరే పని లేదు. ఇంట్లో కూర్చుంటే పేపర్లు, పుస్తకాలు చదువుతాను, బయటికి వెళ్ళి ప్రజలను కలుసు. ఈ 2 నాకు వేరే వృత్తి, నాకు వేరే వ్యాపారం ఏం లేదే.
ఈ రోజు పొద్దున కూడా తాడికొండ వెళ్ళి వచ్చాను, ఈ రోజు ఇంకొక ఊరు వెళ్ళి వచ్చాను, ఏదో ఒక పని మీద వెళ్తానే ఉంటాను. ఇబ్బంది కదా సార్. కాంగ్రెస్ పార్టీ అంటే రాష్ట్రాన్ని విభజించింది కాబట్టి ఏపీలో పుట్టగతులు లేకుండా పోయింది ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ. చాలా ఉంది, మీరు ఒక్కరే కావాలండి. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేసిన కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈరోజు బీజేపీలోకి వెళ్ళిపోయారు. బొత్స సత్యనారాయణ గారు, పోతే మీరు ధర్మాన ప్రసాదరావు గారు, ధర్మాన కృష్ణదాస్, ప్రతి ఒక్కరు మంత్రులు అంతా చేసిన వాళ్ళు కూడా రాజశేఖర రెడ్డి గారికి సన్నిహితంలో ఉన్న వారందరూ కూడా టీడీపీలోనో వైసీపీలోనో ఉన్నారు. ఈరోజు కొంతమంది బీజేపీలో ఉన్నారు. అదేమీ పెద్ద ఇది కదా.